హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇట్లాగా రవ్వ పునుగులు అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. జస్ట్ 15 మినిట్స్లోనే మనం ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్గా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో మన పళ్ళకి కాస్త పని పెట్టాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేయండి. మరీ స్మూత్గా అయితే ఏం ఉండవు, ఎందుకంటే మనం సుజీ రవ్వ యూజ్ చేస్తాం కాబట్టి పైన అయితే కొంచెం కాస్త గట్టిగానే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇట్లా ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకోండి. ఈ గిన్నెలోనే 1 కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి, సుజీ రవ్వ, సో అదైతే వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండి అయితే యూస్ చేసుకుంటున్నాను. సో మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు కాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే మనకు బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో బేకింగ్ సోడా కూడా ఒక పించ్ అయితే వేసేసుకొని ఈ పిండి పెరుగు మొత్తం కూడా కలిసేటట్టు చేత్తో ఒక 2 నిమిషాలు మొత్తం రబ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా పెరుగులో చక్కగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోస్తే మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి లూజ్గా వస్తుందన్నమాట. బోండాలు మనకు కరెక్ట్ షేప్లో అయితే రావు. సో అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇట్లాగా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇక్కడ మనం బొంబాయి రవ్వ యూస్ చేసాం కాబట్టి గడ్డగట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లాగా మొత్తం కూడా ఏం గడ్డలు లేకోకుండా చేత్తో అయితే మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. బొంబాయి రవ్వ మనకు ఫెర్మెంట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టదు, త్వరగా అయితే నానిపోతుంది. సో 15 మినిట్స్ తర్వాత మనకు డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్లో కొంచెం పిండి అయితే వేసుకొని అది హీట్ ఎక్కిందా లేదా అయితే చెక్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇట్లాగా చిన్న చిన్నగా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ఇట్లా పునుగుల కన్సిస్టెన్సీలో కొద్దిగా పిండితో అయితే మనం ఇట్లాగా పునుగులు అయితే వేసేసుకోవచ్చు. చేతిని మధ్యలో తడి చేసుకుంటూ వేసుకుంటే మనకు రౌండ్గా అయితే వస్తాయన్నమాట. తడి లేకుండా ఏంటంటే మనకు కొంచెం పిండి సాగినట్టయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ అయితే మనకు ఇట్లాగా బోండాలు వేసుకుంటే చక్కగా వస్తాయన్నమాట. సో బోండాలు ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే తీసేయాలి. ముందే తీసేయాలండి, తర్వాత తీసేస్తే మనకు బయటకు తీసిన తర్వాత కాస్త క్రిస్పీగా అయితే తయారైపోతాయి. సో కాస్త వేగిన తర్వాత మాత్రమే తీసేసి ఇట్లాగా ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోండి. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అంతే అనమాట. వాటర్ తడిపేసుకుంటే మనకి ఇట్లాగా ఈజీగా అయితే ఆయిల్లో డిప్ అయిపోతాయి. మనకు ఎన్ని కావాలన్నా అంతే. సో మనకు సుజీ రవ్వతోని ఇన్స్టెంట్గా పునుకులు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీ పిండి ఓన్లీ మైదాతోనే కాకుండా ఇట్లాగా సుజీ రవ్వతో కూడా స్నాక్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కాకపోతే మనకు కాస్త గట్టిగా ఉంటాయి అన్నమాట. మనకు ఇడ్లీ రవ్వతో వాటితో చేస్తే కాస్త మెత్తగా వస్తాయి కదా, ఇవి వచ్చేసి పైన అయితే క్రిస్పీగా ఉంటాయి. సో సెకండ్ బ్యాచ్ కూడా ఇలా వేగిన తర్వాత అన్నిటినీ కూడా మనం ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకొని తినేసేయడమే. సో దీంతో ఆనియన్స్ కూడా కట్ చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో మీకు స్నాక్స్ ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. సుజీ రవ్వతో చాలా బాగుంటాయి. ఈ పునుగుల్లోకి కాంబినేషన్ టమోటా చట్నీ కానీ లేదా పల్లీ చట్నీ కానీ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇట్లాగా ఆనియన్ చట్నీ అయితే చేశానమాట. విత్ ఆనియన్స్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకు ఇట్లా పునుగులు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎక్కడా కూడా ఉండలైతే ఫామ్ అవ్వకుండా నీట్గా ఉందన్నమాట. ఈ రెసిపీని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.